బెన్నీ గారు బెన్నీ గారు హాయ్ అండి. నిర్మాతగా ఒక మంచి కంటెంట్ డెలివరీ చేశారు. మీరు అన్నట్టు కొంచెం శివాజీ గారు ఇందాక చెప్పినట్టు లైక్ ఇది 2 రోజుల ముందు ప్రీమియర్లు వేయాల్సింది, పెయిడ్ ప్రీమియర్స్ వేయాల్సింది, అక్కడ నుంచి టాక్ స్ప్రెడ్ అవ్వాల్సింది, ఆడియన్స్కి వెళ్ళాల్సింది. మీరు అలా ప్లాన్ చేశారు. బట్ లాస్ట్ మూమెంట్ హజిల్స్ అదే సెన్సార్ ఇష్యూస్ ఏదో అన్నారు. యాక్చువల్లీ అసలు ఏమైంది సార్? అంటే సెన్సార్ అప్లికేషన్ లేట్ అయిందా, మీరు అప్లై చేసుకోవడం లేట్ అయిందా, లేదంటే వాళ్ళు కట్స్ చెప్పి ఆ లాస్ట్ మూమెంట్ డిస్కషన్స్ ఏం జరిగిందా సార్? ఎందుకు లేట్ వచ్చింది సెన్సార్ రిపోర్ట్? అంటే సెన్సార్ మనం రెగ్యులర్గా అన్ని సినిమాలు అందరూ సబ్మిట్ చేసినట్టే దాదాపు మనం 9-10 డేస్ ముందే సబ్మిట్ చేసామండి. సబ్మిట్ చేసాక స్క్రీనింగ్ జరిగింది అండ్ సర్టెన్ కట్స్ అండ్ చేంజెస్ సజెస్ట్ చేశారు. చేసి యాక్చువల్లీ మనకి అంటే అది మనం సబ్మిట్ చేయడానికి పోర్టల్లో అప్లోడ్ అవ్వాలి, మీకు తెలిసిన విషయమే. మనం చూపించాక 4.5 డేస్ తర్వాత అది పోర్టల్లో అప్లోడ్ అయింది. వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారమే మనం చేసి అప్లోడ్ చేసాం. మీకు తెలిసిన ఇంటర్వెల్ సీన్ వాజ్ ద మెయిన్ టాకింగ్ పాయింట్, వాజ్ దర్ ఇష్యూ. అది చేసాక కూడా మళ్ళీ సర్టన్ అప్లోడ్ చేశాక మళ్ళీ ఇలా కాదు ఇంకోలా కావాలి అని చెప్పి అగైన్ పైనుంచి మళ్ళీ మార్చమన్నారు అది అని చెప్పి, సో మళ్ళీ చేయడం వల్ల ఇది అంతా టర్న్ అరౌండ్ అనేది లాస్ట్కి అసలు రిలీజ్ ముందు రోజు మధ్యాహ్నం 2:30కి వచ్చిందండి నాకు సెన్సార్ సర్టిఫికేట్. అంటే ఇలాంటి సినిమా హానెస్ట్గా మేము జనాలు ఫస్ట్ చూపిద్దాం, మీకు ఫస్ట్ చూపిద్దాం అని చెప్పి అన్నీ అనుకుని ఒక సర్టెన్ క్యాలిక్యులేషన్తో మూవ్ అవుతున్నప్పుడు అంటే అది డిలే అవుద్ది, అంత డిలే అవుద్ది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. దట్ యాక్చువల్లీ బాగా మైనస్ అయింది. అంటే జనాలకు ముందు చూపిస్తే ఇంకా తొందరగా జనాల్లోకి వెళ్ళేది. యాక్చువల్లీ నేను 21st 22nd నుంచే మెదక్ నుంచి సంగారెడ్డిలో షోస్ వేసి స్టార్ట్ చేద్దాము. అంటే జనాలు అర్థమయ్యే సినిమా, జనాల కోసమే తీస్తాం సినిమా అన్నది ఆబ్వియస్లీ. సో వాళ్ళకి చూపిస్తూ వద్దాము అంటే కాంపిటీషన్ దాని విషయం మనకి తెలుసు. సో ఒకళ్ళ పబ్లిసిటీ ప్లాన్ చేస్తారు. సో ఇది వెరీ రూటెడ్ సినిమా కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న ప్లాన్ అంతా ఈ సెన్సార్ సర్టిఫికేట్ డిలే వల్ల మొత్తం లాస్ట్ మినిట్లో బ్యాక్ ఫైర్ అయింది. సార్ మీ ప్రయత్నం మీరు చేశారు. ఈ రోజు నుంచి కంటెంట్ మాట్లాడుతుంది అనుకున్నా. హోప్ఫుల్లీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు మురళి గారు హాయ్ అండి. హాయ్. యాక్చువల్ ఒక మంచి డెబ్యూ ఫిలిం అయినా కానీ ఒక మంచి కంటెంట్తో వచ్చారు మీరు. అప్రిషియేషన్ కూడా మీరు అన్నట్టు అందరూ చూసిన వాళ్ళు అదే అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి మీరు ఇందులో ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకున్నారు, తమిళనాడులోది ఒకటి, లేదంటే మీరు చూసినవి కానీ చాలా తీసుకొని చేసిన కథ ఇది. రైట్ సార్. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకేమన్నా హార్డ్ ఈటింగ్గా చెప్పారు, ఓకే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మీ వర్షన్ కూడా లైక్ డైరెక్టర్ నోట్, ఇలాంటి సినిమాలకి డైరెక్టర్స్ నోట్ కూడా ఉంటుంది, ఏం చెప్పాలనుకుని ఎందుకు చెప్పారు అనేది ఒక నోట్ ఉంటుంది. లైక్ ఎక్కడ జరిగినాయో అవి చూపించి చాలామంది పేపర్స్ స్నిపెట్లు అవి కూడా వేసి కొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో కదా. ఎందుకంటే ముందు నుంచి ఏమన్నా అనుకున్నారా, లేదంటే అసలు ఆ డైరెక్టర్స్ నోట్ కానీ ఇంపాక్ట్ చేసేది కానీ అదంతా ఏం చూపించారు? లేదండి, అంటే మనము ఫస్ట్ బీట్ ఆఫ్ దండోరా అని చెప్పేసి మేము ఒక ఫస్ట్ బీట్ ఆఫ్ దండోరా ఒక వీడియో రిలీజ్ చేసాము. అందులో మనం ఇది రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాము అండ్ పేపర్ కటింగ్స్ అవన్నీ పెట్టాము అక్కడ. సో ఫస్ట్ జనాలకు చెప్పాము ఇది రియల్ ఇన్సిడెంట్ నుంచి జరుగుతుందని చెప్పి. సేమ్ థింగ్ మళ్ళీ సినిమాలో బేసిక్ ఏంటంటే చాలా ఎక్కువ డ్రామటైజ్ లైక్ అది వాడాను నేను, లైక్ రియల్ ఇన్సిడెంట్ యూస్ చేసుకొని నేను కొంచెం ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నాను కదా. సో కొంచెం ఒక సినిమాటిక్ లిబర్టీస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ రాసుకున్నాను కాబట్టి మళ్ళీ యాజ్ టీజ్గా అది పెడితే బాగోదేమో అని చెప్పేసి. బేసిక్గా ఇలాంటి సినిమాలు కొంచెం ఇంపాక్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది చూడకపోవచ్చు, అది థియేటర్స్కి వచ్చే వాళ్ళు సినిమా చూస్తారు కాబట్టి లాస్ట్లో మీ నోట్ ద్వారా కానీ లేదంటే అలాంటి సీన్లు చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో అనిపించింది మేబీ. ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రివ్యూ కూడా. బెన్నీ గారు సార్, యాజ్ యూజువల్ మీ స్ట్రీక్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఇట్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. అంటే ఇందాక సెన్సార్ గురించే టాపిక్, మీరు బంచ్ ఆఫ్ ఫిలిమ్స్లో వచ్చారు, ఒక half a dozen ఫిలిమ్స్లో వచ్చారు. డేరింగ్ డెసిషన్ తీసుకున్న 23rd 7 అనేది చాలా డేరింగ్ డెసిషన్. అది దట్ ఈజ్ ఆల్సో యువర్ ఓన్లీ వే. ఈ క్రౌడ్లో మీరు అహెడ్ ఉండాలంటే దట్స్ ద ఓన్లీ వే. బట్ ఇప్పుడు చూస్తే టోటల్గా మెస్అప్ చేసేసారు అది. బట్ అంత జరిగినా మీరు బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? అంటే ఎందుకంటే సెన్సార్ ఇవన్నీ ప్రాసెస్లో ఒక సినిమాని అసిస్ట్ చేయడానికి, లేకపోతే ఒక సినిమాని చేయాలి కానీ అది కంట్రోల్ చేసి, లేకపోతే ఒక సినిమా ఫేట్ని డిసైడ్ చేసే ఇదికి ప్రాబ్లం అయితే దీని గురించి మాట్లాడాలి కదా మరి. అంటే నేను ఇందాక చెప్పినట్టు రిలీజ్ ముందు రోజు ఆఫ్టర్నూన్ 2-2:30కి రావడం వరకు అంటే మనకి కొన్ని సర్టెన్ ఛాలెంజెస్ ఉన్నాయి. అవి అడ్రస్ చేసేది ఆ మూమెంట్లో చాలా హై ప్రయారిటీ అనిపించింది.
అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఇంత మంచి సినిమా ప్రైమ్ టైంలో షోస్ లేవు ఏంటి, షోస్ ఎందుకు పెంచట్లేదు అని. అంటే ఇది మొత్తం ఒక సైకిల్ సార్, మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు మల్టిపుల్ రిలీజెస్ ఉన్నప్పుడు టైంకి మనకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తే బుక్ మై షో మల్టీప్లెక్స్లలో ప్రయారిటీ ఇస్తారు. సో ఆ డిలే అవ్వడం వల్ల అదర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ షోస్ ఉన్నాయి. సో ఆ లూప్ కంటిన్యూ అవుతూ ఉండింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికే మీరు అందరూ ఇచ్చిన రివ్యూస్ కానీ, చూసిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా అంటే జనాలు చూస్తే ఇంకా డ్రైవ్ అవుతుందిగా సినిమా అన్నది ఇంటెన్షన్. సో అంటే ఇది మోర్ ప్రయారిటీ ఆస్పెక్ట్ లాగా ఉంది. ఈ టైంలో మనం అడ్రస్ చేయడం కంటే జరగాల్సిన డ్యామేజ్ అక్కడ జరిగింది, కాకపోతే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటాం, లేకపోతే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నది ఇప్పుడు ఇంటెన్షన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. సార్ శివాజీ గారి క్యారెక్టర్లో ఆబ్వియస్లీ హార్ట్, సినిమాకి శివాజీ గారి క్యారెక్టర్ అనేది హార్ట్. అంటే ఎక్కువ సినిమా రివీల్ చేయకూడదు కాబట్టి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎస్పెషల్లీ ఆ కోర్ట్ సీన్ ఒకటి క్రూషియల్ కదా. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, కోర్ట్ సీన్ తర్వాత జైల్ సీన్ ఉంటుంది కదా, జైల్ సీన్లో కొడుకుతో మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. సారీ, ఒక స్పాయిలర్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. అదే నీకు ఒక కూతురు ఉంటే నీకు తెలుస్తుంది ఇది అని చెప్పి. బట్ అప్పటికే ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన మనిషి. ఆ తర్వాత డైలాగ్ ఏంటంటే ఆయన క్యారెక్టర్లో కొంచెం ఇన్కన్సిస్టెన్సీ లేదండి. అది ఏంటంటే ఒక బేసిక్గా కొడుకు ఏం చెప్పినా వినే పొజిషన్లో లేడు అక్కడ. బేసిక్గా కొడుకు డిసైడ్ అయిపోయాడు, మా నాన్న వల్ల నేను మొత్తం లూజ్ అయిపోయానని. మా కొడుకు నేను నా ప్రేమ అనుకున్న వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకున్నా, మా నాన్న చూపించిన భయానికి అది పోయింది, ఫ్యామిలీ పోయింది, అంతా పోయింది అన్న దాంట్లో దాంట్లో ఉన్నప్పుడు అక్కడ కన్విన్స్ చేయడం కాదండి అని ఉద్దేశం. ఒకటేంటంటే వార్నింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు తను పడింది, నువ్వు కూడా పడతావేమో చూసుకోని అక్కడ కొడుకు వినడం తెలిసినప్పుడు వార్నింగ్ చేస్తున్నాడు. నీకు బిడ్డ ఉంది కదరా, నీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఆ బాధ, ఆ పెయిన్ అనేది. సో అది వార్నింగ్, అది కొడుకుకి. అంటే అక్కడ కొంచెం ఆయన ఇంకా ఏదో జస్టిఫై చేస్తున్నాడేమో వచ్చేలాగా. అంటే అక్కడ జస్టిఫై అంటే నాకు ఆ క్యారెక్టర్ మారాడు అనేది అందరికీ చెప్పాల్సి. బేసిక్గా తను మారాడండి. హీ డజంట్ నీడ్ రికగ్నేషన్ ఆ క్యారెక్టర్. అందుకనే కోర్టు నుంచి బయటికి వచ్చాక నవ్వుతూ శ్రీలత అని కామెడీ చేస్తాడు. అంటే తనకి ఇంకెవరి వ్యాలిడేషన్ అవసరం లేదు. తను డిసైడ్ అయిపోయాడు, ఇది నేను చేసింది మిస్టేక్ అని నాకు అర్థమైపోయింది, నేను డిసైడ్ అయిపోయానని. అందుకని వెళ్ళేటప్పుడు ఫ్రెండ్తో కూడా ఎక్కువ తాగకు అని చెప్పేసి వెళ్తాడు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆ మనిషి. ఇంకా ఇవన్నీ తనకి ఇంపాక్ట్ అవ్వవు. కాకపోతే కొడుకు ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నీకు బిడ్డ ఉంది కదా, నీకు అర్థమవుతుంది అని అంటాడు. సో క్యారెక్టర్ ఇన్కన్సిస్టెంట్ కాకుండా ఒక రూటెడ్గా క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉండేలాగా ప్లాన్ చేసాం. ఓకే, నైస్. ఇన్ఫ్యాక్ట్ నవదీప్ గారు క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే థ్యాంక్ యూ సార్. ఆయన సర్పంచ్ అంటారు కాబట్టి, కానీ ఆయన కమ్యూనిటీ ఏదైనా చూపించారు మీరు. బట్ ఆయన వస్తున్నప్పుడు బైక్లో జేబీబ్ అని చెప్పి నెంబర్ ప్లేట్ చూపిస్తారు. అండ్ మొత్తం అంటే కొంచెం ఫన్నీ టింజ్ అనిపించినా సరే ఆయన క్యారెక్టర్కి మీరు ఇన్హెరెంట్గా ఏంటంటే ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన సర్పంచ్ చాలా హానెస్ట్గా ఒక ఊరికి ఏదో చేద్దామనే ఉంటుంది వాడికి. బట్ చూసి వాళ్ళందరూ ఎవరో పెద్ద సీరియస్గా తీసుకోరు. అది డైరెక్ట్గా మీరు చెప్పకుండా చాలా సటిల్గా చెప్తారు. లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్ చెప్పి ఎండింగ్ ఇచ్చిన విధానం చాలా బాగుంది సార్. అది చాలా చాలా థ్యాంక్స్ సార్. అది పాయింట్అవుట్ చేసి సేమ్ టైం ఏంటంటే అతను హ్యూమిలేట్ చేసినట్టు కూడా ఉండరు ఎవరు, జస్ట్ దట్ పట్టించుకోరు, దండం పెడతా ఉంటారు ప్లస్ పట్టించుకోరు. అంటే అదే సార్, అది చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా బ్యూటిఫుల్ nuance అది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే సర్పంచ్ క్యారెక్టర్ త్రూ మనకి రిజర్వేషన్లో సర్పంచ్లుగా మనకి సర్పంచ్లు చేస్తున్నారు. బట్ రియల్ పవర్ లైస్ విత్ ద పీపుల్ హు ఆర్ ఇన్ లైక్ డామినెంట్ కమ్యూనిటీలోనే. బట్ దిస్ ఫెలో డజంట్ టేక్ దట్, అసర్ట్ చేస్తున్నాడు తన్ని తాను. అదే అవుట్ ఫోకస్ నుంచి ఇన్ ఫోకస్లో రావడం షార్ట్ కూడా అదే. లైక్ అంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను వస్తాను, నువ్వు పడతాను, నేను నిలబెడతా, మాట్లాడతానని చెప్పి అంటాడు. సో ఈ క్యారెక్టర్ వెన్ ఐ రోట్ ఇన్ పర్సెప్షన్ వేర్ ఇక్కడ పవర్ గేమ్ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కాన్స్టిట్యూషన్ హెస్ ప్రొవైడెడ్, బట్ స్టిల్ దెర్ ఈస్ ఇంబ్యాలెన్స్. బట్ స్టిల్ అలా అని చెప్పి ఆగిపోకూడదు, వెళ్ళు, మాట్లాడు, నిలబడు. అందుకనే మొదటి నుంచి లాస్ట్ దాకా ఈయనకి ఈ క్యారెక్టర్, ఈ సర్పంచ్ క్యారెక్టర్ ఏంటి అని అంటే చాలా డామినెంట్గా పుష్ చేస్తున్నట్టున్న లోపల చాలా పెద్ద పెయిన్ ఉంటుంది, ఒక ట్రామా ఉంటుంది దానికి. ఆ ట్రామాని కూడా తను దాన్ని ఎట్లాగో అట్లా చేయడం కాకుండా హీస్ ట్రైయింగ్ ఇన్ హిస్ ఓన్ వే, బట్ లిమిట్ అయిపోయి ఉంటాడు. సో ఈ నువాన్సెస్ సార్ నీకు ఐ జస్ట్ లవ్డ్ రైటింగ్ సర్పంచ్ సీతారాం. లేదండి, చాలా ఆ క్యారెక్టర్లో మీరు డెప్త్ అంటే చాలా ఇప్పుడు ఏదో ఓవర్ డ్రామాటిక్గా ఏదో చెప్పేయాలని చెప్పేయకుండా ద వే సటిల్గా ఎలా చెప్పారనేది చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు.
శివాజీ గారు ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మీరు, అసలు మీరు స్క్రీన్ మీద ఉంటే అసలు ఇది శివాజీ గారి ఇది అన్నట్టు వాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా, ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా. నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది, బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా, మీరే చెప్పేశారని చెప్పి. బట్ ఒక క్యారెక్టర్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత డెలివర్ చేస్తున్నప్పుడు నాది ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా, శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా, దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా, ఈ టైంలో వేరే విషయాలు, అంటే అది స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది, ఐ అండర్స్టాండ్. నేను మీ వెల్విషర్గా చెప్తున్నా, అవి మాట్లాడినవ్వకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి, శివాజీ ద పర్ఫార్మర్ గురించి, దండోరా మీరు ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడి ఇస్తే జనాలు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పేటంతలోనే కాదు కానీ, బట్ స్టిల్ లేదండి, శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటే బాగుండని చెప్పి మాకు. ఏది డినై చేయండి సార్, కాలం అన్నిటికి సమాధానం చెప్తుందండి, అంతే. థ్యాంక్ యూ, ఏం మాట్లాడను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్. అది ఎందుకంటే కంటెంట్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు. ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఉంటే ఈ పార్టీకి హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టేవాళ్ళు యాక్చువల్గా. బట్ మీకు అది వచ్చేస్తుంది 1 or 2 days అయినా కూడా. లాంగ్ రన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ సినిమాకి నాకు పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవు, 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్, చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, లేకపోతే ఒక 20 minutes అలా ఉంది, కన్ఫ్యూజ్ అయింది అన్నారు. సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్స్తో బయటకు వస్తున్నారంటే ఫస్ట్ హాఫ్ అలా ఉంటేనే సెకండ్ హాఫ్ అంత పండుద్ది. థ్యాంక్ యూ ఫస్ట్ చెప్పాలనుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, డైరెక్టర్ గారిలో నాకు స్మార్ట్నెస్, బాగా స్మార్ట్ మూవ్ అనిపించింది ఏంటంటే, జనరల్గా ఎవరైనా కూడా అప్పర్ క్యాస్ట్ బ్యారియర్స్ గురించి, క్యాస్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఎత్తుకుంటారు కానీ మిగతాది ఏది మాట్లాడరు. బట్ దీంట్లో అప్పర్ క్యాస్ట్లోనే మళ్ళీ ఒక 2 layers వేసి తీసుకెళ్లారు చూసారా, అది ఈరోజు అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తుంది. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇదివరకు ఇప్పుడు నాకు చిన్నప్పుడు చూసిన సినిమాలో ఒక దాంట్లో ఉంటుంది, ఇంటి అన్మాల ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉంటే మేము ఏదో గొప్పగా బతికేస్తున్నట్టు కాదు సార్, ఓసీలతో కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకటి ఉంటుంది చూసారా. సో అదనమాట, మీరు అప్పర్ క్యాస్ట్ తీసుకుని మళ్ళీ దాంట్లో కూడా 2 division వేసిన విషయం అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ రోజు అందరికీ అది బాగా నచ్చింది అనమాట యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్. అయితే ఇదే సార్, లైక్ అంటే ఇందులో క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది, కులపిచ్చి అనేది పులి మీద సారీ లాంటిది, ఇవాళ నీ కులపల్ని వెనకాల మురిసిపోతున్నామో వాళ్ళకి నచ్చని పని చేసి చూడు నిన్నే తినేస్తారని. సో శివాజీ అనే ఆ క్యారెక్టర్ నచ్చని పని చేస్తాడు, తినేయడానికి రెడీ అయిపోతారు. అంటే కాస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాన్స్ట్రక్ట్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ విషియస్. అంటే నువ్వు నా రూల్స్లో ఉన్నావా హ్యాపీ, నా రూల్ దాటావా నువ్వు నావోడైనా కథం. సో ఇది ఆ ఇంటర్నల్గా ఉన్నది. దెన్ దెర్ ఇస్ దిస్ అప్రెషన్ అండ్ ఆల్. బట్ యా సార్, లైక్ అంటే జస్ట్ వాంటెడ్ టు బీ లైక్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మీరు వన్స్ క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి శివాజీ గారును మీ మధ్య ఉన్న సీన్స్ అసలు అంటే బేసిక్ ఏంటంటే, ఒక 2 ఆర్టిస్టులు పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న సరౌండింగ్స్ కానీ, లేదంటే దానికి సంబంధించిన బడ్జెట్స్ కానీ, ఇవన్నీ నథింగ్ అనిపించింది యాక్చువల్గా. ఆ సీన్లో మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలో ఆ 2-3 సీన్స్ ఉన్నాయి చూసారా, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట యాక్చువల్గా దండోరా. అండ్ ఇంకా నవదీప్ గారి గురించి అక్కడక్కడ ఆయన ఉండబట్టే మేము అంత రాగా గర్ర తిరుగుతున్న సినిమాలు కూడా అక్కడ నవ్వుకోగలిగాము యాక్చువల్గా. ఇక ఆవిడ ఏమండి మీరు చూడడానికి ఇలా ఉంటారు ఏంటి అండి అది, అంటే వైఫ్ అవగానే అలా వచ్చేస్తుందా, లేదంటే కనుక రెడీ కెమెరా యాక్షన్ అనగానే వస్తుంది అలాగా? ఉండాలి అన్నారు, చాలా నిజంగా రిలేటబుల్గా యాక్ట్ చేయాలి అన్నారు. రిలేటబుల్గా లేదు, రిలయబుల్గా ఉందంటే రియల్ లైఫ్లో కూడా అంతేనే ఉంది కాంబినేషన్ మౌనిక. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మీరు ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది, ఇది ఈ రోజుకి కంటెంట్ఫుల్ అవ్వచ్చు, 2-3 రోజుల్లో హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాం. మంచి సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రేక్షకులు అవ్వడం లేట్ అవ్వచ్చాము ఒక 1 or 2 days, బట్ వన్స్ ఇట్స్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిందంటే కనుక వాళ్ళే వేసుకుని మోస్తారు. మీడియా మోసేది మోస్తుంది, ఇంకా నెక్స్ట్ అంతా ప్రేక్షకుల చేతిలో ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని మేము నమ్ముతున్నాం. ఇప్పటికీ ఎప్పుడు జరగలేదు, ఇక జరగదు కూడా. ఇప్పుడైతే మైత్రి చేతిలో ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సార్, చావు మనిషికి చివరికి ఇచ్చే మర్యాద అనేది ఆ డైలాగ్తోని ఈ సినిమా ఏంటి సోల్ అనేది చెప్పారు. ఫైనల్గా అరే నవదీప్ గారి డైలాగ్తో ఉంటుంది, అరే పోతే పోయాడు కానీ అమ్మ మొత్తం ఊరిని మార్చేసాడు రా అనేది, ఆ చావుకి ఇచ్చే విలువ అది సినిమా సోల్ అంతా కూడా ఇదే. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25,000 గ్రామాలు ఉన్నాయి సార్. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్కటి చూసినా సరే మిగతా 10 మందికి చెప్తారు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎంటైర్ ఫిలిం రూరల్గా వెళ్ళాలి, యాక్చువల్లీ రూటెడ్గా వెళ్ళాలి.
ఇక్కడ నాకు మీరు అందరూ ఇలా కనబడుతున్నా సరే నాకు అందరూ శివాజీ అన్న అయితే ఆ గ్రీన్ కండవ వేసుకొని కనబడుతున్నట్టుగా ఉన్నాడు. దట్ అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకు సినిమా చూసినాక నేను కొన్ని ఎమోషన్స్ దాటిపోయి 132కి ఫోన్ చేశాను నేను. అందరూ కూడా అంటే నాకు అంత నచ్చింది ఆ క్యారెక్టర్ని పట్టుకున్న విధానం డైరెక్టర్ గారు. కాకపోతే మీ దానిలో నేను ఒకటి ఏకీభవించలేకపోతున్నాను. 2004 కథలో చూపారు. దేవి ప్రసాద్ గారితో చెప్తారు, ఒక చదువు నాయకుడు అయ్యే రెండే మనల్ని మారుస్తాయి అని. రాజకీయం చదువు అంటే నాయకుడు అంటే రాజకీయం అనే నా ఉద్దేశం. అదే చదువు రాజకీయం అని చెప్పిన డైలాగ్ అది కరెక్ట్. నవదీప్ మధ్యలో ఒక చోట ఎవడో వచ్చి అంటే జేబులో పెడితే అన్న అర్థమైందన్న, చదువు లేదంటే రాజకీయం ఇది వాడతాడు. అది అదే చదువు రాజకీయం అనేది మారుతుంది అన్నారు సార్. సార్ మీరు నిజంగా హానెస్ట్గా చెప్పండి, చదువు వల్ల ఇంకో 10 ఏళ్లలో మొత్తం మారిపోద్ది అనుకుంటా మనం 1980s నుంచి వస్తున్నాం. 2025లో మారుతుందా సార్? సార్ ఇప్పుడు నిప్పు అనేది మనకి వేడికి వాడుకోవచ్చు, కాల్చుకోవడానికి వాడుకోవచ్చు సార్. సో చదువు అనేది మనం ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. దానికి నేను అంటానంటే దట్స్ ఓన్లీ వే అవుట్. మీకు ఇంకో వే అవుట్ చెప్పండి, నాకు బెటర్ వే అవుట్ చెప్పండి. నేను ఏ ఊరు నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈరోజు ఇక్కడ కూర్చొని మీ ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే నా టీచర్లు, నాకు చదువు చెప్పిన నాకు స్కూల్ ప్రిన్సిపల్ కానీ మా సార్లు కానీ ఆ కాన్ఫిడెన్సే సార్. అంటే నేను ఇప్పుడు ఒక కథ రాసి కథగా వీళ్ళందరి మందికి మాట్లాడాలి అని చెప్పేసి ఇచ్చిన కాన్ఫిడెన్స్ చదువు. సో నేను నమ్మాను, నేను మారాను, నేను దాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంచి పొజిషన్లో నేను ఫీల్ అవుతున్నాను. అది నాకు అనిపించినప్పుడు నేను నాతోటి ముందు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అరే నువ్వు ఎలా చేసావురా అని అంటే మేబీ గో హెడ్ అండ్ డూ దట్. లైక్ చదువు అనేది నేను నా అబ్జెక్ట్ కింద చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. శివాజీ అన్న, ఇప్పుడు మీరు బిందు మాధవ్ గారు అసలుకి మీరు అంత రగ్గుడుగా ఉండే ఒక క్యారెక్టరు, మీరు బిందు మాధవ్ గారు అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు ఆ సినిమాలో? అక్కడ ఏంటి దాని కంక్లూషన్ ఏంటి అసలు? అది మీరు అంత ఎమోషనల్గా ఆమె మీద. ఒక మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు తనకు ఒక కంపెనీ కావాలి, కంపానియన్షిప్. సో ఆ కంపెనీ కోసం వాడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడో ఒక చోట ఏదో కనెక్షన్ దొరికింది అంతే. ఎవరు ఎందుకు కలుస్తారో ఈ జీవితంలో ఏమీ తెలియదు. ఎప్పుడు ఎందుకు ఏం వస్తుందో నోట్లో నుంచి తెలియదు. సో కాబట్టి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేచర్లో ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్. ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్. ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు మీలాగా ఉండటానికి చాలామంది ఇష్టపడతారు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి తెలియకుండా జరిగే తప్పులకి ఇంకా సరే అది ఓకే, అది తర్వాత చాప్టర్ మాట్లాడదాం. అదే అందుకని ఇదే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. అందుకే నేను సినిమా గురించే మాట్లాడతాను. 100% నేను సినిమా గురించి మాట్లాడతాను. చాలా అంటే నాకు మీరు హీరోగా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు మీరు శివాజీ 2.0 లాగా కనబడుతున్నారు. నవదీప్ 2.0 వేశారు, కానీ యాక్చువల్లీ మీది బాగా అనిపిస్తుంది కెరియర్. సారీ రవికృష్ణ గారు ఒకసారి సార్, అసలుకి టీవీలో మీరు ఎంత ఫేమస్ మాకు తర్వాత తెలిసింది. మొన్న మీ క్యారెక్టర్కి మాత్రం చాలా మంచి అప్లాజ్ వచ్చింది సార్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. చిరంజీవి గారి దాకా వెళ్తే బాగుండు. వాళ్ళు కూడా ఆ చిరంజీవి గారు కూడా మిమ్మల్ని పిలిచి ఒకసారి మంచి సినిమా చూశానంటే కనుక బాగుంటుంది అనిపిస్తుంది. ఈ లైఫ్కి అంతకంటే ఇంకేం అవసరం లేదు సార్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసిన వాళ్ళు అందరూ ఆ మాట చెప్తున్నారు సార్. డెఫినెట్గా చిరంజీవి గారు కూడా ఏ మంచి సినిమా వచ్చినా సరే సార్ వరకు వెళ్ళలేదేమో, వెళ్తే కనుక 100% పిలిచి మా అందరికీ బ్లెస్సింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. బిందు మాధవ్ గారు అందరూ అసలు ఒకళ్ళ పేరు పెడతాం లేదు మేడం. నిజంగా మీ టీం అంతా కూడా ఎవరు ఈ 4 చేశారు, ఈ 5 చేశారు అన్నట్లుగా లేదు. ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉండిందో అంత ఇంపాక్ట్ ఉండింది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమా దండోరా అండి. డెఫినెట్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ బెన్నీ గారు. మీకు డబ్బులు వచ్చి మళ్ళీ 4 దండోరాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మురళి గారు హాయ్ అండి. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టు సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని చాలా బాగా డీల్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ దే డిడ్ ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చేశారు. యాక్టర్స్ అందరూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ నాకు రాధ్య గారి సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపించినాయి. మీరు రైటింగ్ ఎలా రాశారో తెలియదు కానీ బేసిక్గా యాక్టర్స్కి ఆ క్యారెక్టర్ మీద సింపతి గెయిన్ చేయడం కూడా కొంచెం టఫ్ జాబు. అమ్మాయి చాలా బాగా చేసింది. హోప్ఫుల్లీ ఈరోజు వస్తే చెప్దాం అనుకున్నా. తను ఆ అమ్మాయి యాక్చువల్లీ మేము అంటే తను ట్రిప్కి వెళ్ళిందండి, చెప్పొచ్చలేదు ఇది. సో తను పాపం మస్తు మిస్ అవుతుంది రోజు రాత్రి. లైక్ అంటే ఈవినింగ్ మేము ప్రతి షోకి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ అప్లాస్ షీఈస్ గెటింగ్. లైక్ అంటే శివాజీ అన్నని అడుగుతున్నారు, ఆద్య అని అడుగుతున్నారు, లైక్ అందరు అంటే వీళ్ళు రాలేదా అని అడుగుతున్నారు. సో ద అప్లాజ్ ఈజ్ లైక్ హ్యూమంగస్, లైక్ బ్లాక్ బస్టర్ అప్లాజ్ ఉంది. ఆవిడ లైక్ షీ విల్ సూన్ జాయిన్ అస్.
తను యాక్చువల్లీ లైక్ షీఈ్ మిస్సింగ్ అవుట్ ఆన్ లాట్ అని చెప్పేసి తను కూడా పాపం నేను ఈవినింగ్ మేము అంతా టీం మాట్లాడుతున్నప్పుడు షీ వాస్ కన్వింగ్. తను థ్యాంక్స్ కన్వే చేయమని చెప్పారు. గ్లోయింగ్ రివ్యూస్ రాశారు నా గురించి. నేను ఒక సీన్లో చేసినా కానీ లైక్ క్లైమాక్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ అని చెప్పి చెప్పింది. సో షీఈ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి అండ్ ఐఎమ్ కన్వేయింగ్ హర్ రిగార్డ్స్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్ అంటే సినిమా గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఏం లేవు సార్. సినిమా సూపర్ హిట్. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ డెలివర్ చేసినప్పుడు. బట్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో యూ కెన్ సే ఇట్, ఆ కులము ఇది ఉన్న వ్యక్తి ఎవరి ద్వారా అన్న మారచ్చు, కానీ అక్కడ ఒక పర్టికులర్గా ఒక పర్సన్ని, అది కూడా తప్పుగా కాదు, ఒక అమ్మాయి ఎలాంటి అమ్మాయి ద్వారా చెప్తే ఆయన మారాడు అన్న పాయింట్ని డెలివర్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని ఆయన పెంచడం అనే విధానం చూపించారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఒక పీక్ అనిపించింది సార్ అది. అంటే ఆ పర్సన్ చేంజ్ అయిన పర్సన్ ఎవరి ద్వారా చేంజ్ అయ్యాడు, కులం గురించి పట్టించుకునే వ్యక్తి అనేది. సో అది బాగా కనెక్ట్ అయింది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్. అండ్ శివాజీ గారు నిజంగా వీ ఫీల్ లైక్ మీకు ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ ఫిలిం ఇది అవుతుంది అనేది. మీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ శివాజీ గారిని అలా మళ్ళీ ఇంకా మంచి క్యారెక్టర్స్లో చూడాలి. అండ్ నవదీప్ గారు 2.0, ఆ 2.0 అలాగే వేయండి. 2.0తోనే మీరు ఇంకా మంచి హిట్ కొట్టాలని. సో నో కంప్లైంట్ సార్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు రీఐటరేట్ అండి, ఇందాక నేను చెప్పింది మా సినిమా గురించి మేము చాలా చెప్పాం, చూసిన వాళ్ళు ఇలా అన్నారు, మన మీడియా మిత్రులు ఇలా అన్నారు అన్న మాట మళ్ళీ మీరు కూర్చొని మీరు మాట్లాడుతున్నప్పుడు రెండండి. యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ ప్లేస్లో నేనుండి నేనేం ఫీల్ అవుతాననేది చెప్పాలనేది నా ఉద్దేశం. చూపిస్తున్న కథలో పర్టికులర్ ఎలాగైనా చెప్పచ్చు కథ, ఒక సీన్ ఎలాగైనా రాయొచ్చు, ఒక డైలాగ్ ఎవరైనా చెప్పచ్చు, కానీ దాని వెనకున్న అంతరార్థం క్యాచ్ చేసి దీనివల్లే కదరా బాబాయ్ నువ్వు అలా చెప్పావు అని 3 సార్లు వినిపించింది ఇప్పటికి. వెనకాల మాట అంటే నువ్వు ఇలా కూడా చెప్పచ్చు, కానీ నువ్వు ఇలా చెప్పావంటే నువ్వు దీని గురించి నువ్వు అరే అసలు థర్డ్ లేయర్ క్యాచ్ చేయడం ఒక ఆడియన్ అనేది ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ దట్ డజంట్ హ్యాపెన్ అండి. అంటే మామూలుగా చూసినప్పుడు మనం అనుకుంటాం, అంటే 2 రకాలుగా కథల్లో డిస్కషన్ చేసినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఒక అరటిపండు పెట్టినప్పుడు మనం తొక్క ఒలిచి పెట్టాలా లేదా డైరెక్ట్గా పెడితే వాళ్ళు తీసుకొని తినగలిగిన ఇది ఉందా అనేది ఎప్పుడు మేధావులని ఫీల్ అయ్యే వాళ్ళందరం డిస్కషన్, నేను కాదు మా ఫ్రెండ్స్. సో ఫీల్ అయ్యి చెప్తా ఉంటాం, లేదు మనం ఫుల్గా చెప్పాలి అని. లేదురా అవసరం లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే పాయింట్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ ఆ 2వ 3వ లేయర్ ఇప్పుడు మీరు అన్నది కూడా. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ యూ హ్యావ్ లవ్డ్ ద ఫిల్మ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. శివాజీ గారు సార్, ఫస్ట్ హాఫ్లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ మేము అంటే ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ చూస్తున్నాము. బట్ సెకండ్ హాఫ్లో మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్తో ఆ న్యూయాన్సెస్తో చేస్తారో అది బాగా ఎంజాయ్ చేశాను నేను స్పెసిఫిక్గా. సో మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి సార్, బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగ ఒక సైలెంట్ పర్ఫార్మెన్స్ సార్? అంటే అలా కాదండి, ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి. నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను. అంటే నేను పెట్టుకున్నా అంటే తప్పవుద్ది, నా దగ్గరికి అలా వచ్చినాయి, మేబీ గాడ్స్ గ్రేస్. ఇది కూర్మనాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది. సో దీనికి అసలు సంబంధం ఉండదు, అదొక స్వామీజీ క్యారెక్టర్. దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరు అందరూ. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది, నేను లయ చేసేది డార్క్ కామెడీ, కంప్లీట్ డార్క్ కామెడీ. దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను లవ్ స్టోరీ అది. దాంట్లో తను జడ్జి, నేను లాయరు. సో అలాగే మన సితార వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ, దాంట్లో 90s ఫాదర్ కంటిన్యూ. కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది, ఒక సీన్ మాత్రం. సో ఇట్లా అవి వచ్చినాయి, లక్ అంతే అండి. నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, నాకు నచ్చితేనే చేస్తాను, మొత్తం విని చేస్తానండి. డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు, వస్తుంది ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి, ఎక్కడికి పోదు. మనం పోయేలోపు ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అన్నట్టు భగవంతుడు వెళ్ళిపోతాం అంతే. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టర్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక చేసిన క్యారెక్టర్ ఇది. చాలా మంచి ఎమోషన్స్, అంటే ఒక క్యారెక్టర్ని
ఇంత డెప్త్ ఉంటుంది మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో అని మీరు ఎమోషన్స్ ఏవైతే చూపించారో మీ క్యారెక్టర్లో, దట్ వాజ్ రియలీ వెరీ నైస్. అంటే హార్ట్ టచింగ్గా అనిపించింది. ఒక లేడీ అంటే యాజ్ అ పర్సన్ హౌ మచ్ యు ఆర్ స్ట్రాంగ్ అనేది వి నో. సో ఇలాంటి క్యారెక్టర్ని ఇట్లా చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు నిజంగానే జీవించారు ఆ క్యారెక్టర్లో. సో అండ్ ఒక చిన్నగా ఏమైనా మీకు అనిపించలేదా, నెక్స్ట్ నేను ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్సే మళ్ళీ నాకు పడతాయేమో అన్న ఏమైనా ఆలోచన వచ్చిందా? అండ్ హౌ యూ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్? అలా నిజంగా అనుకోలేదండి. అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా మనకు మజా వచ్చేది. సో నాకు ఈ రోల్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ దాంట్లో అంటే ఈ క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ కంటే ఒక లైఫ్లో తను చాలా ఫేస్ చేసి అక్కడికి వచ్చింది. సో అక్కడి నుంచి తను పాయింట్స్ చెప్తుంది, ఇలా ఉంటారు అని. సో అది ఆ పెరిఫెరల్ లేయర్లో చూసుకుంటే ప్రాస్టిట్యూట్, కానీ అక్కడ ఆ క్యారెక్టర్లో ఉండే డెప్త్ చూపించారు. సో ఇలాంటివే మళ్ళీ వస్తాయి అంటే, ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఇలాంటివి రావాలనే కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. బిందు మాధవ్ గారి గురించి నేను ఒకటి చెప్తాను. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి నిత్యామేనన్ గారు అని చెప్పాడు కదా మురళి. ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్, ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు. ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు, అస్సలు ఎవ్వరికి తగ్గే ఆర్టిస్ట్ కాదు. ఎప్పుడైతే నిత్యామేనన్ దొరకలేదని అంటే దొరకపోవటం కాదు, వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆవిడకి చాలా ఇష్టమైంది ఈ క్యారెక్టర్. సో దాని తర్వాత డైరెక్ట్ తెలుగు అమ్మాయి వచ్చేసింది. అలా జరిగిందనమాట ఇది. బెన్నీ గారు సరే, ఇక్కడ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఆల్రెడీ మూవీ షో వేసిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది, మీ గట్స్కి మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక థిన్ లైన్ని, చాలా కాంప్లికేటెడ్ ఉన్న లైన్ని మీరు మా అందరి ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందండి షోస్ ఇవన్నీ చూసిన తర్వాత? అండ్ ఇన్ని జరిగిన తర్వాత చాలా ఒడిదుడుకులు, చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడే. సో ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఒకటే అండి, హోప్ ఏదైనా ఒకటే ఉంటుంది. అంటే ఆడియన్స్ సినిమా చూడాలని హోపే ఉంటుంది కదా. ఎందుకంటే ఎంతమంది చూసారని పక్కన పెడితే చూసిన వాళ్ళు ఒకళ్ళు కూడా బాగాలేదని చెప్పలేదు. ట్రూ, అది బిగ్గెస్ట్ థింగ్, అదే హోప్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవదీప్ గారు, నవదీప్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కూడా చెప్పాను దట్ కార్లో చేసినటువంటి ప్రమోషన్ చాలా చాలా బాగుంది. ఐడియా ఎవరిదో కానీ బట్ చాలా ఆల్రెడీ చెప్పారు మీదే అని. మీకు ఆల్రెడీ ఆ కాంప్లిమెంట్ ఒకటి ఉంది, క్రేజియస్ట్ థాట్స్, డిఫరెంట్ థాట్స్ అన్ని నవదీప్ గారికే వస్తూ ఉంటాయని చెప్పి. సో ఆల్రెడీ అండ్ మీకు ఆ రోజు కూడా చెప్పారు మీ క్యారెక్టర్ 2.0 ఎలా ఉందంటే నాకు గౌతమ్ ఎస్ఎస్సి పాత్రని గుర్తు చేసింది. వెంకయ్యమ్మ వంకాయ పులుసు ఎరగదీసింది కుమ్మేసిందని. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారండి మీ క్యారెక్టరైజేషన్ని? పర్టికులర్గా డ్యాన్స్ చూసి కూడా చాలా రోజులైంది మీది. ఆ లాస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ పక్కన మీ డ్యాన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో హౌ యూ ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? నేను చేసిన సినిమాల్లో అందరికీ నచ్చినవి, అందరూ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేవి గౌతమ్ ఎస్ఎస్సి అండ్ చందమామ అండి. అంటే బికాస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ ఈజ్ కామెడీ అండ్ బయట కూడా బేసికల్గా కమెడియన్ కాబట్టి ఆన్ స్క్రీన్ నాకు కామెడీ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాను అనేది నాకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు. ఆబ్వియస్లీ అదే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో దాని తర్వాత ప్రాసెస్లో ఐ డన్ చాలా సినిమాలు చేసాను. అది ఎప్పుడండి 2007 అది. అంటే 15 years. 2007 అంటే 18 years అంతేనా? అంతే కదా, 18 years. నేను 2004లో జై రిలీజ్ అయింది. దిస్ ఈజ్ 2025. 21 yearsగా యాక్టర్గా ఉన్నా నేను. దాంట్లో ఫస్ట్ 2012 ఐ థింక్ అరౌండ్ చందమామ వాజ్ 2008-9 ఆర్ వాట్ ఎవర్, ఆర్యా 2 was 12. సో ఆ 2 సినిమాల తర్వాత చాలా సినిమాలు చేశాను. అంటే లీడ్గా చేశాను, సపోర్టింగ్గా చేశాను, నెగిటివ్గా చేశాను, చాలా చేశాను. బట్ పీపుల్ రియలీ ఎంజాయ్ మై కామెడీ టైమింగ్. అండ్ తర్వాత
ఐవ్ డన్ మెనీ ఇంటెన్స్ రోల్స్, అవి కూడా అంటే బాగా చేసాం అదే ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఆర్యా టూ ఆర్ వాటర్. బట్ మోస్ట్లీ కామెడీ నచ్చుతుంది నాకు కూడా. యాజ్ ఎ పర్సన్ వెన్ స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు కామెడీ కంటే పర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉన్నవి, ఇంటెన్స్ రోల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. బట్ నాకు కామెడీ ఇష్టం. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఇది చెప్పాడు మురళి. అండ్ దెన్ వీ థరోలీ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే చాలా వరకు మేము ఇంప్రూవ్ అది చేసాం. అంటే ఒక మీటర్ సెట్ చేసుకొని ఇలా ఉండాలి అనుకున్నాం. అక్కడ గ్యాప్ దొరికినప్పుడల్లా ఎవరో ఒకరిని ఎంటర్ చేసి ఏదో ఒకటి మాట్లాడి ఇలా చేసాం. సో ఐ థింక్ పీపుల్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో నెక్స్ట్ మురళి గారు ఒక దీన్ని సర్పంచ్ని ఎక్స్టెండ్ చేయాలని నేను మీ తరపున ఆయన కోరుకుంటున్నాను. మేము కూడా కోరుకుంటున్నాను. ఫుల్ లెంత్లో ఆయన్నే పెట్టి చేయండి ఒకటి, మేము ఎంజాయ్ చేస్తాం. అండ్ శివాజీ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. సార్, ఏం జరిగిందో అన్నీ చూస్తాం. బట్ మాకు ఈ సైలెంట్ శివాజీ అసలు నచ్చలేదు. దట్ వైబ్రెంట్ ఎనర్జీ ఉన్నటువంటి శివాజీ అయితేనే మాకు ఇష్టము. సో 2 రోజులు నేను చూస్తున్నాము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. బట్ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ రియల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అండ్ ఆ ఎనర్జెటిక్ శివాజీ మాకు బ్యాక్ కావాలి. ఐ హోప్ ఆఫ్టర్ దిస్ యూ విల్ బీ విత్ దట్ పవర్ ప్యాక్డ్. ఈ సినిమా ఫస్ట్ మన ఎమోషన్స్ కన్నా కూడా ఈ సినిమా నిర్మాత చాలా ఇంపార్టెంట్ అమ్మ. సముద్రం సైలెంట్గా